పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా నడిపించాడు. అంటే ఎంత చక్కగా వారు నడిపించాడంటే శ్రేష్టమైన రీతిలో వారు నడిపించుకుంటూ వచ్చాడు ప్రభువారిని. వారు నడిపించిన విధానం ఎట్లాంటిదంటే బైబిల్లో చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు జీవితాల్లో కొన్ని చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. 31:3 కీర్తన గ్రంథము 31 అధ్యాయం 3 కీర్తన గ్రంథము 31 అధ్యాయం 3 నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై దేవుడు ఎలా నడిపిస్తాడు? శత్రువులు రహస్యంగా వడిన వల నుంచి తప్పించాడు. ఇశ్రాయేలు రహస్యంగా వాళ్ళు కొట్టేది ఎవరు? రహస్యంగా ఏదైనా పనులు చేసేది ఎవరు? అబ్బాయి. శత్రువు ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా రహస్యంగా చేస్తుంది. ఏ పనులు చేసినా కానీ దేవుడు ఎప్పుడు ఎట్లా చేస్తాడు? భక్తి కూడా బహిర్గతంగా చేస్తాడు. శత్రువు ఎట్లా చేస్తుంది? రహస్యంగా చేస్తుంది. కనుక అబ్బాయి రహస్యంగా ఉండేటువంటి వలలో చిక్కుకొనకుండా ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? కాపాడి నడిపిస్తూ వచ్చాడు. రెండవది చూడండి, దేవుడు ఇశ్రాయేలు అంటే నడిపించాడు. కీర్తనలు 31 అధ్యాయం, కీర్తనలు యెషయా గ్రంథం 40 అధ్యాయం 11 యెషయా గ్రంథంలో 40 అధ్యాయం 11 ఒకసారి చూద్దామా? దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో చూద్దాం. మోయాబులోనేమి, అమోనీయుల మధ్యనేమి, 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను వేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆలించుకొని పోయిను. పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించు. ఎలా నడిపిస్తాడు దేవుడు? మెల్లగా నడిపిస్తాడు. కానీ ఇప్పుడు చూసాం, శత్రువు చేతిలో రహస్యంగా ఉండిన వలలో చిక్కుకోకుండా నడిపిస్తాడు. తర్వాత ఎట్లా నడిపిస్తాడు? మెల్లగా నడిపిస్తాడు. మూడవది చూడండి, నేను వాక్యంలోకి వస్తే కీర్తన 78 అధ్యాయం 53 కీర్తన గ్రంథము 78 అధ్యాయం 53 ఒకసారి చదివిస్తున్న వారు 78. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రంలో ఎట్లా నడిపిస్తున్నాడు దేవుడు? సురక్షితంగా నడిపించాడు. ఎట్లండి? చూడండి, శత్రువు చేతులు చిక్కోకుండా నడిపించాడు, మెల్లగా నడిపించాడు. తర్వాత నడిపించాడు, సురక్షితంగా నడిపించాడు. బైబిల్లోకి రండి, పరిశుద్ధంలో కీర్తనలు 73:24 కీర్తన గ్రంథము 73 అధ్యాయం 24. నన్ను నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆలోచన చేత నడిపించాడు. ఎట్లా ఇశ్రాయేలుకి ఆలోచన చెప్పి నడిపించాడు. ఎట్లా నడిపించాడు దేవుడు? మళ్ళీ చెప్పండి. శత్రువు చేతిలోంచి విడిపించి నడిపిస్తూ వచ్చాడు, మెల్లగా నడిపించాడు, సురక్షితంగా నడిపించాడు, చక్కటి ఆలోచన చెప్పి నడిపించాడు ఇశ్రాయేలు. ఇంతగా నడిపించాడు ఇశ్రాయేలు. దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు దేవుని త్రోవలో. కానీ ఇక్కడ బైబిల్ మనం చూస్తే దేవుడు మనల్ని అలా నడిపిస్తే మనం ఆయన ఎలా నడుచుకుంటున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనల్ని ఆ విధంగా నడిపిస్తే మనం దేవుళ్ళు ఎలా నడుస్తున్నాం? చూడండి, ఆ మాట చదువుకున్నాం. నేను వాక్యంలోకి వచ్చినట్టయితే మలాకీ గ్రంథము 1 అధ్యాయం 6 మనం దేవుని ఎలా నడుచుకోవాలి? మలాకీ గ్రంథం 1 అధ్యాయం 6 కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామమును నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడైతే నాకు భయపడేవారు ఎక్కడున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగును, ఏం చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిందని చెప్పండి అందరూ గట్టిగా. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిందని మీరందరూ తండ్రిని కనపరచాలి. ఏం చేయాలి మనం? తండ్రిని కనపరచమంటే తండ్రిని కనపరచాలి, దాసుడు యజమానుని కనపరచాలి. మనం పరలోకమందున తండ్రి యొక్క అద్వితీయ కుమారులు, పిల్లలు. ఇశ్రాయేలు ఎవరు? పరలోకమందున దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క పిల్లలు.
ఇశ్రాయేలు ఏం చేసి ఉండాల్సింది? తండ్రిని, పరలోకమందున తండ్రిని గణపరచాల్సింది కదా. బైబిల్ మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధులు అందుకే తండ్రిని గణపరచడం అంటే యజమానులు గణపరచాలి అంటే అక్కడ ఎలా పెడతాల్సిందంటే, నీ నామం నిర్లక్ష్యం పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? ఎవరికి రావాలి ఘనత? ఎవరికి వస్తుంది ఇప్పుడు ఘనత? మనుషులకి ఘనత కదండి. ఘనత ఎవరికి రావాలి? దేవునికి ఘనత రావాలి. దేవునికి ఘనత వచ్చే విధంగా మనం నడుచుకుంటే మన స్వకీయమైనటువంటి ఘనతల కోసం మనం పాల్గొనాలి. దేవునికి ఘనత, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. ఇప్పుడు అంటున్నాడు, తండ్రి అడుగుతున్నాడు, పరలోకమందున దేవుడు అడుగుతున్నాడు, నిన్ను బట్టి దేవునికి ఘనత వస్తుందా? చూడండి అక్కడ దేవుని వాక్యంలో, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా, నేను యజమానుడైతే నాకు భయపడేవాడు. ఎవరికి భయపడుతున్నాం మనం? మనుషులకు భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? యాక్చువల్గా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. యాక్చువల్గా ఎవరికి రావాలి ఘనత? ఘనత దేవునికి రావాలి. భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. కానీ ఇప్పుడు ఏమైంది? ఘనత మనుషులకి వెళ్ళిపోతుంది. భయం కూడా దేవుని భయం లేదు. ఎవరి భయం వచ్చేసింది? మనుషుల భయం. అక్కడ బైబిల్ అందుకే అంటాడు, ఏం చేసి నిర్లక్ష్యం పెట్టామయ్యా అంటే, ఏం చేసి నిర్లక్ష్యం పెట్టింది ఎట్లా? ఏంటా నిర్లక్ష్యం అంటే దేవుని భయాన్ని విడిచిపెట్టడం. ఇశ్రాయేలు చేసిన పని ఏంటి? దేవుని భయాన్ని విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే